కోలాటం మహిళలకు ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగపడుతుందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సతీమణి కంచర్ల రమాదేవి తెలిపారు. కోలాటం ద్వారా ఆధ్యాత్మిక చింతనతో పాటు మానసికంగా ప్రశాంతత కలుగుతుందని చెప్పారు. నల్గొండ పట్టణంలో వెంకటేశ్వర కాలనీలోని తెలంగాణ భవన్ వద్ద గత 40 రోజుల నుండి కోలాటం మాస్టర్ తోగోటి రమేష్ చారి ఆధ్వర్యంలో మహిళలు కోలాటం శిక్షణ తీసుకుంటున్నారు. కోలాటం నేర్చుకున్న 60 మంది మహిళలకు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి చీరలు అందజేశారు. శుక్రవారం రాత్రి జరిగిన జడకొప్పుల కోలాటం కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సతీమణి కంచర్ల రమాదేవి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉచిత కోలాటం శిక్షణ ఇస్తున్న మాస్టర్ రమేష్ కు అభినందనలు తెలియజేశారు. కోలాటం మహిళలకు ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగపడుతుందని, కోలాటం ద్వారా ఆధ్యాత్మిక చింతనతో పాటు మానసికంగా ప్రశాంతంగా ఉంటుందని తెలియజేశారు. మహిళలకు మున్ముందు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించడానికి భూపాల్రెడ్డి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మాస్టర్ రమేష్ మాట్లాడుతూ ఉచిత జడకొప్పుల కోలాటం శిక్షణ అనంతరం ఈ నెల 30వ తేదీన ముగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఈ కార్యక్రమానికి పట్టణంలోని ప్రజలంతా పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోలాటం మహిళా సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మన తెలంగాణ భవన్లో మహిళలు 40 రోజుల నుంచి కోలాటం రమేష్ నేర్పించడం జరుగుతుంది. అతనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మహిళలకు అందరికీ చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఇలా మహిళలు కూడా ఎంతమందికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. నల్లగొండ పట్టణంలో స్థానికంగా ఉన్నటువంటి వీటీ కాలనీలో ఉన్నటువంటి తెలంగాణ భవనం వద్ద గత 40 రోజుల నుండి మహిళలకు ఉచిత జడ కోలాట శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ముగింపు అనంతరం 30వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు ఇదే స్థలంలో ఒక పండుగ వాతావరణంలో శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 70,000 నుండి 80,000 వరకు ఖర్చు రావడం జరుగుతున్నది. మహిళలకు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా, వారిపైన ఎటువంటి భారం ఉండకుండా స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి గారిని ఉదయం వెళ్ళి ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఆహ్వానించాము. అదేవిధంగా దానికి మాకు ఖర్చు అవుతుందని చెప్పేసి అడగడం జరిగింది. వారు కూడా స్థానికంగా స్పందించి మా మహిళలకు ఈరోజు చీరలు కూడా అందజేయడం జరిగింది. దానికి పూర్తి ఖర్చు కూడా వారు భరించి ఈ యొక్క శిక్షణా శిబిరాన్ని ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమాదేవి మేడం గారు వచ్చేసి చీరలు పంపిణీ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. యాక్చువల్లీ పొజిషన్లో ఉన్న అపోజిషన్లో ఉన్న ఒక పొలిటికల్ లీడర్ దగ్గరికి నార్మల్ పీపుల్ వెళ్ళడానికి కానీ మాట్లాడడానికి కానీ భయపడతారు. సేమ్ అదే పొజిషన్లో మేము కూడా మార్నింగ్ వెళ్ళడం జరిగింది. బట్ సారు ఒక లీడర్లా కాకుండా మాతో ఒక ఫ్రెండ్లీగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం కానీ, మాతో మాట్లాడిన విధానం కానీ, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా సార్ మొత్తం అంతా నేను భరిస్తానని, మీరు సంతోషంగా సంబరంగా చేసుకోమని చెప్పని హామీ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మమ్మల్ని సార్ అలా రిసీవ్ చేసుకుంటారని. వన్స్ అగైన్ భూపాల్రెడ్డి అన్నకి చాలా చాలా థ్యాంక్స్ మా టీం అందరి తరఫు నుంచి కూడా.